హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డాకు మహారాజ్, గేమ్ చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ముగ్గురు పోటాపోటీగా పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపారు. ఇప్పుడు ఈ మూడు సినిమాల కలెక్షన్స్ గురించి చూద్దాం. డాకు మహారాజ్ మొదటి రోజు 45 కోట్లు, మొదటి 3 రోజుల్లో 106 కోట్లు వచ్చాయి. మొదటి వారంలో 203 కోట్లు, 17వ రోజు వచ్చేసరికి 290 కోట్లు వచ్చింది. బ్రేక్ ఈవెన్ 42.5 కోట్లు ఉంది. ప్రాఫిట్ 105 కోట్ల పైగా ఉంది. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు నుండి ఊచకోత కోస్తూ మొదటి 7 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ దాటింది. ఇది బాలకృష్ణ కెరియర్ లోనే నెంబర్ 1 సినిమాగా నిలిచింది. సంక్రాంతి పండుగ రోజుగా వస్తున్న కలెక్షన్ల వసూల్లో పండుగ తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 300 కోట్ల గ్రాస్ వైపు పరుగు తీస్తుంది. గేమ్ చేంజర్ మొదటి రోజు 92.25 క్రోర్స్, మొదటి 5 రోజుల్లో 170 కోట్లు, అలాగే 10 రోజులు వచ్చేసరికి 195 కోట్ల కలెక్షన్లు సాధించింది. మొదటి 21 రోజుల్లో 200 కోట్ల పైగా బ్రేక్ ఈవెన్ తో 223 కోట్ల వద్ద ఉంది. ప్రాఫిట్ 50% రికవరీ మాత్రమే చేసింది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు నుండి టాక్ కు సంబంధం లేకుండా కలెక్షన్లు వసూలు చేసింది. హిందీలో కూడా పర్వాలేదు అనిపించేలాగా హోల్డ్ చేస్తూ చూపిస్తూ వస్తుంది కలెక్షన్స్. మొదటి 21 రోజుల్లో సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. కానీ సినిమా నెగటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 50% రికవరీని సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 52 కోట్లు, మొదటి 3 రోజుల్లో 101.45 కోట్లు, మొదటి వారంలో 203 కోట్లు, 17వ రోజు వచ్చేసరికి 290 కోట్లతో బ్రేక్ ఈవెన్ 42.5, ప్రాఫిట్ 105 కోట్లకు పైగా. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుంది. మొదటి రోజు నుంచి సినిమా ఊచకోత కోస్తూ మొదటి 7 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ దాటింది. సంక్రాంతి పండుగ రోజుల్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన పండుగ తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లతో ముందుకు దూసుకుపెళ్తుంది. ఇప్పటి వరకు సినిమా 300 కోట్ల గ్రాస్ వైపు పరుగు తీస్తుంది. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వార్లో డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల పరంగా గేమ్ చేంజర్ ను భారీగా డామినేట్ చేశాయి. డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి 17 రోజుల్లో 290 కోట్లు వసూలు చేశాయి. ఇక గేమ్ చేంజర్ మొదటి 21 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ దాటింది. డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పరంగా కలెక్షన్లలో గేమ్ చేంజర్ భారీగా మించిపోయింది. మీరు ఈ సంక్రాంతికి ఏ సినిమా చూశారు? డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లేదా గేమ్ చేంజర్ ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.